ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అన్నీ ఉన్నాయి. మనకి స్టోర్లో అయితే ఇవి దొరకవు. మనకి ఏదన్నా వాచ్ షాప్లో అట్లనే దొరుకుతాయి. అయితే ఇక్కడైతే స్టోర్లోనే ఉంటున్నాయి. విక్స్, ఇవన్నీ కుకీస్ చాలా బాగుంటాయి. ఇవి టేస్ట్ అయితే. ఇవన్నేమో గమ్మీస్. ఇవి ఆల్ మిక్స్ గమ్మీస్. ఇవన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ మనకి దొరికేయే ఉన్నాయి. హెర్షిస్ వాళ్ళే కూడా ఉన్నాయి. హెర్షిస్ బాల్స్ మనకి ఇవి దొరకవు అనుకుంటా. ఇది వరకు కిసెస్ టేస్ట్ వేరు, ఇప్పుడు కిసెస్ టేస్ట్ వేరు. మనకి పెట్రోనాస్ టవర్స్ కవర్ అయ్యేలా ఇది చాక్లెట్ బాక్స్. బాక్స్ బాగా నచ్చింది కానీ లోపల చాక్లెట్ ఎట్టుంటుందో తెలీదు. 30 రింగెట్స్ పడుతుంది. ఎక్కువ మనకి నూడిల్స్లో అయినా దేనిలో అయినా ఎక్కువ నాన్ వెజ్జే కనిపిస్తుంది. ప్రతిదీ మనకి ఇండియాలో ఏంటంటే అన్ని వెజ్జే కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిదీ చికెన్, ఎగ్, ప్రాన్స్, బీఫ్ వీటితోనే మనకి నూడిల్స్ అనేవి అయితే ఫుల్ ఉంటాయి. ఇటు వింగ్ మొత్తం సేమియా ఉందన్నమాట. ఇది థాయిలాండ్ వాళ్ళది రైస్ వెర్మిసెల్లి అంట. మనకి పేనీ దొరుకుతుంది కదా, అలా ఉంది సేమియా అయితే. మనకేంటంటే చిన్న చిన్న వర్మిసెల్లి లాగా ఇదిగోండి ఇలా ఉంటుంది కలర్ అయితే, కానీ చిన్న చిన్న ఉంటాయి. ఇదేంటంటే ఆ పేని చుట్టినట్టు చుట్టేశారు. ఈ పరాటా, రోటీ, చెనాయ్ ఇన్స్టెంట్ అన్నమాట ఇవన్నీ మంచిగా. ఇదేమో చీజ్ నాన్, పరాటా అన్నీ. రోటీ సెక్షన్ అంతా ఇక్కడ ఉంది. ఇది కర్రీ పొటాటో బన్. మొత్తం ఫ్రోజన్ ఐటమ్ మొత్తం ఇక్కడ ఉంది. వెల్లుల్లి ఎంత బాగుంటుందంటే ఇక్కడ పెద్ద పెద్ద పాయలు చక్కగా నీట్గా మనం ఈజీగా పీల్ చేసుకోవచ్చు అనమాట. ఆలుగడ్డ కూడా చాలా బాగుంటుంది. బెల్లం. మనకి ఇక్కడైతే కంజుపిట్ట ఎగ్స్, డక్ ఎగ్స్ చాలా, అంటే మనకి రకరకాల ఎగ్స్ అయితే మనం ఈ సెక్షన్లో అయితే మనం చూసుకోవచ్చు. వీటిలో కూడా గ్రేడ్స్ లెక్కన వీళ్ళు పెట్టున్నారనమాట. అంటే కొంచెం ఓల్డ్ అయ్యే కొంది దాని గ్రేడ్ మారుతూ ఉంటుందన్నమాట ఎగ్ది. అలా కూడా ఉంటుంది. ఏ ఫిష్ సంబంధించిన చిప్స్, కిందంతా మన వడియాలు, పానీపూరి గప్ చిప్స్ కూడా ఉన్నాయి మనకి. స్వీట్ పొటాటో, ఆనియన్స్ అయితే చాలా పెద్దగా చాలా అందంగా ఉన్నాయి అసలుకి. ఇంత పెద్ద పెద్ద ఆనియన్స్. ఇదైతే స్క్విడ్. కాకి కెటమ్ అంటే ఏంటో మనకు తెలియదుగా. ఇదిగోండి, ఇది మొత్తం కలిపి మనకి చికెన్ డ్రమ్ స్టిక్స్ 31 రింగెట్ పడుతుంది మొత్తం. ఇదేమో డక్ అన్నమాట. ఇదేమో కంజుపిట్ట. ఇదంతా అయితే మిల్క్ సెక్షన్. ఈ మిల్క్ హెచ్ఎల్ మిల్క్ అయితే మేము యూజ్ చేస్తున్నాం. అంత మాకు టేస్ట్ అంత నచ్చలేదు. ఎక్కువ ఇది బాగుంది, డచ్ లేడీ. ఇవన్నీ చీజెస్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి.
ఇక్కడైతే మనం రకరకాల ఆకుకూరలు అయితే చూడొచ్చు. బేబీ కార్న్ ఉంది, బ్రోకలీ, ఇది మన కాకరకాయలు అనమాట. మనకి ఎక్కువ ఇదిగా ఉంటాయి కదా, ఇక్కడ చాలా స్మూత్గా ఉంటాయి ఈ కాకరకాయలు. సొరకాయ. ఈ కనిపిస్తున్న బ్రౌన్ది ఏంటంటే పండిన దోసపండు. ఇక్కడ ఏ టైంలోనన్నా పండు మిర్చి మనకు దొరుకుతుంది. మనకి ఏ టైంలోనన్నా పండు మిర్చి దొరుకుతుంది. ఇదేమో బజ్జీ మిర్చి, ఇదేమో చిన్నవి మిర్చి అన్నమాట. ఇక్కడ వచ్చేసి గ్రీన్ చిల్లీ, డ్రైడ్ ఆనియన్, లెమన్స్ కూడా ఇక్కడ 4-5 టైప్స్ ఉంటాయి. ఈ యొక్క లెమన్స్, ఈ చిన్నివి దీంతో ఇది కంపేర్ చేద్దాం. అంత చిన్నదన్నమాట. అవంతవైతే ఇది ఇంతది. చిన్ని లెమన్స్. మన చామదుంప ఆర్ కందగడ్డ, నాకంత ఇది కందగడ్డ అనుకుంటా. ఇవి చామదుంపలు. మనకి ఇండియాలో బుడ్డయి ఉంటాయి కదా, ఇక్కడ అన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి. అల్లం అయితే ఎంత క్లీన్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. అల్లం అయితే ఫ్రెష్గా. ఇంక ఇక్కడ స్టాక్ వచ్చింది కాబట్టి చిన్న చిన్నవే మిగిలినాయి. ఇదేమో మన నిమ్మరసం అన్నమాట. మనం ఇది చూస్తేనేమో ఇది పచ్చి పసుపు, చాలా బాగుంది. అన్నిటికీ యూజ్ చేస్తారు కుకింగ్లో కూడా. ఇది కూడా అల్లం జాతికి చెందిందే. బీట్రూట్, మన టెంకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో టెంకాయ. ఏవో నట్స్ అనుకుంటా లోపల. మనం చూడండి ఇక్కడ ముల్లంగి అయితే ఎంత పెద్దగా ఉందో, అసలుకి హ్యాండ్ ఫుల్ ఉంది అసలు. ఇవి కూడా ఇదేంటో మరి, ఇది కూడా బీట్రూటో ఏదో దుంప. మునక్కాయలు, పొటాటో చూడండి ఎంత బాగుందో. డ్రైడ్ మిర్చి, ఇవి బాగా డ్రై అయిపోయినాయి. ఇవి మనం ఇంట్లో వాడుకునేట్లు ఉన్నాయి, అవి బాగా డ్రై అయినాయి. ఇది మామూలుగా ఉన్నాయి. ఆనియన్, పొటాటో, గార్లిక్ అయితే ఇలా మనకి. మెత్తాళ్ళలోనే ఇన్ని రకాలు. ఇదేమో రొయ్య పొట్టు, ఇవి చిన్న చిన్న రొయ్యలు అనుకుంటా. సారీ, ఇవేమో చిన్న చిన్న రొయ్యలు, మొత్తం ప్రాసెస్ అయిపోయి ఉన్నాయి. ఇదేమో రొయ్య పొట్టు, ఇవేమో ఇదొక రకం బ్లాక్గా ఉన్నాయి మెత్తాళ్ళు. ఇది బాగా క్లీన్గా ఉన్న మెత్తాళ్ళు. మనకు అలా కాకపోయినా ఇలా పౌచెస్ లాగా కూడా మొత్తము ప్యాకెట్స్లో ఉంటాయి, అలా కూడా మనం బై చేయొచ్చు. మనకి కేజీ వచ్చి 22.90 RMs ఉన్నాయి. ఇవి వీటిని నాసీ లెమక్ అంటారు. ప్రతి వాటిల్లో మనకి మలేషియా అంటేనే ఇవి అన్నమాట. ఎక్కువ మలేషియన్స్ మనం పల్లీలు, జీడిపప్పు అలా ఎలా తింటామో అలా దీన్ని ప్రతిదీ తింటారు. ఈవెన్ KFCలో కూడా మనకి వీటిని ఒక మిర్చిలో యాడ్ చేసేసేసి డైరెక్ట్గా మనకి ఇచ్చేస్తారనమాట. అంత బాగా తింటారు. ఇక్కడేమో అన్ని ఆలివ్ ఆయిల్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ లేదు అనుకోవటానికి లేదు. చాక్లెట్స్, 3-in-1 మైలో అంటే ఇది మొత్తం ఇంకా జస్ట్ ఇంకా హాట్ వాటర్లో మిక్స్ చేసుకోవటమే.
పౌచెస్ లాగా ఇస్తారో లేదా పౌడరో, పౌచెస్ కూడా ఉంటాయి వీటిల్లోనే, నేను చూసాను 7-Elevenలో. ఇవన్నీ ఓట్స్. మైలో ఉంది, హార్లిక్స్ ఉంది, మనకి క్యాడ్బరీ డ్రింక్ ఉంది. ఇవన్నీ ఎనర్జీ డ్రింక్స్. ఇవన్నీ సాసెస్, సోయా సాస్, టమాటో సాస్ అలా. ఇవన్నీ ఈస్ట్. మనకి కేక్ టాపింగ్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ మొత్తం అగర్ అగర్ దగ్గర నుంచి కేక్లో మనం ఏదైతే యూస్ చేస్తామో ప్రతిదీ కంప్లీట్గా అయితే ఇక్కడ మనకి అవైలబుల్ ఉంది. ఈవెన్ ఫుడ్ కలర్స్తో సహా అన్నీ అయితే ఇక్కడ ఈ సెక్షన్ మొత్తం కేక్కి సంబంధించింది. ఇక్కడ వచ్చేసేసి అన్ని స్పైసెస్ ఈ కౌంటర్. ఇవన్నీ చిల్లీ పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్ అలా మొత్తం. ఇదేమో గార్లిక్ చిల్లీ ఆయిల్ స్పైసీ అంట, అంటే మొత్తం ఆయిల్, చిల్లీ, ఆనియన్ అట్లా. ఇవి కూడా అన్ని సాసెస్ ఈ కౌంటర్ కూడా మొత్తం. నేను చెప్పాను కదా ఇందాక, ఈవెన్ మనకి KFCలో కూడా అవి డ్రై ఫిష్ ఇవే ఇచ్చేస్తారు అని. దీనిలో చూడండి సాస్లో కూడా వాళ్ళు అలా మిక్స్ చేసుకొని ఉంటున్నారు, చిన్న చిన్న రొయ్యలు. ఇది స్ట్రింప్ సాస్ అన్నమాట. అంత ఇష్టం వాళ్ళకి ఎండు చేపలు ఇవన్నీ. మొత్తం మనకి ఇక్కడైతే స్టేషనరీ ఐటమ్స్ కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయి చక్కగా. జిప్లాక్ బ్యాగ్స్, మనకి క్యాట్ ఫుడ్, పెట్ ఫుడ్ మొత్తం ఇక్కడే ఉంది మొత్తం. ఎక్కువ మలేషియాలో ముస్లిమ్సే ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళు క్యాట్స్నే ఎక్కువ పెంచుకుంటారు. మనకి ఈ సెక్షన్ మొత్తం చూస్తే ఫుల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇవి వాటర్లో మిక్స్ చేసుకొని తాగేవిలాగా ఉన్నాయి, ఫుల్ థిక్గా అయితే ఉన్నాయి. ఆరెంజ్, మ్యాంగో, బ్లాక్ కరెంట్ చాలా రకాలైతే ఇక్కడ మనకు ఉన్నాయి. స్ట్రాబెర్రీ ఇవి కూడా ఉన్నాయి కిందన. ఈ సెక్షన్ మొత్తం మ్యానిక్యూర్, పెడిక్యూర్ కిట్స్, హెయిర్ కలర్స్, షాంపూస్, బాడీ వాషెస్, సోప్స్, క్రీమ్స్ అయితే మొత్తం ఈ సెక్షన్లో ఉన్నాయి. ఈ వింగ్ మొత్తం ఏంటంటే చిన్నపిల్లల వైప్స్, డైపర్స్ అవన్నీ అయితే ఇక్కడ ఈ సెక్షన్లో ఉన్నాయి. ఇదంతా వాటర్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ బాటిల్స్ కానీ క్యాన్స్ కానీ అన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా పెట్టేసి బల్క్గా ఇచ్చేస్తుంటారు కూడా. ఇవన్నీ కూల్ డ్రింక్స్. మనం ఇందాక చూసుకున్నవి వాటర్లో మిక్స్ చేసి ఈ డైరెక్ట్గా తీసుకునేవి. ఇంకా నేరుగా వెళ్తే ఇది మన ఎగ్జిట్ అన్నమాట. ఇంకా ఇవేవో చిన్నపిల్లల తంబ్లర్స్ అనుకుంటా. మైలో బైట్స్ కూడా ఉన్నాయి మనకి. కిట్ క్యాట్ బైట్స్ కూడా ఉండాలి ఇక్కడ. నేను లాస్ట్ టైం తిన్నాను కిట్ క్యాట్ బైట్స్, చాలా బాగుంటాయి, బాల్స్ లాగా ఉంటాయి. ఇదైతే మనకి ట్రాపే రోచ్ అన్నమాట. మనకి బల్లులున్నా కాక్రోచెస్ ఉన్నా అన్నీ అన్నమాట. ఇట్లా మనం ఒక చిన్న ఇల్లు టైప్లో మనకి ఇస్తాడు వాడు, అది మనం 3 సెట్స్ ఇస్తాడు. దాన్ని మనం అట్లా పెట్టేస్తే అవి ఉన్న ఏరియాలో అవి అక్కడికి వచ్చేసేసి ట్రాప్ అయిపోతాయి అన్నమాట.
కార్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు. ఇవన్నీ పిల్లలకైనా ఎవరికైనా సేఫ్ అన్నమాట. ఇవి కూడా ఎలుకలకి. మేమైతే చాలా ఇవన్నీ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందేమో, ఎందుకంటే మాకు ఎక్కువ కాక్రోచెస్ లేవు కానీ బల్లులు కార్ల దగ్గర అయితే ఎలుకలు అయితే ఫుల్ తిరుగుతున్నాయి. ఇవన్నీ తీసుకెళ్ళాలనుకుంటా. ఇది చీమలకు అనుకుంటా, చైల్డ్ అండ్ పెట్ సేఫ్ అన్నాడు. చామంతి పూలు వేసున్నాయి, చామంతి టీ ఇది. లాస్ట్ టైం మేము ఇలాంటివే తీసుకెళ్ళున్నాం అనమాట. కార్లోకి కొన్ని, వార్డ్రోబ్కి కొన్ని అని చెప్పి. వార్డ్రోబీ అయితే నాకు కనబడడం లేదు, కార్లో అయితే కనిపిస్తున్నాయి. ఎక్కువ అంత ఎఫెక్ట్ ఇండియా మీద అయితే బెటర్. లాస్ట్ టైం తీసుకెళ్ళినాయి. నేను క్లాజెట్లోది చెప్పున్నాను కదా, ఇవ్వండి ఇవే. వేరే కంపెనీ అయితే దొరుకున్నాయి, చాలా బాగా వస్తాయి అసలుకి. మన 3.50 రింగెట్ పడుతుంది. ఇదైతే బాగుంది, మరి తీసుకుందామా? సరే అయితే మొత్తం మనకి గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ ఇవైతే నాకు ఎందుకో భలే నచ్చినాయి. మరి వెజ్జో నాన్ వెజ్జో నాకు తెలియదు కానీ సాసేజెస్, డంప్లింగ్స్, ఇవి బుడ్డ బుడ్డ ఫిషెస్ లాగా చాలా బాగున్నాయి. అయితే గ్రీన్ పీస్ మిక్స్డ్, స్వీట్ కార్న్, ఇవి మొత్తం బఠానీ మొత్తం. మనకి ఇక్కడైతే సమోసా అన్నీ అయితే మనకి ఇక్కడ చాలా బాగున్నాయి, అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడైతే చిన్నపిల్లలు తినే జెల్లీస్, రకరకాల జెల్లీస్ అన్నమాట. బల్క్గా ఎక్కువ తింటారు అని అనుకుంటే ఈ జెల్లీస్ మళ్ళీ దేనిలో కన్నా యూజ్ చేస్తారేమో. ఈ వింగ్ మొత్తం అయితే బఫేలో చికెన్ వింగ్ స్టిక్, చికెన్ పాప్కార్న్, అంటే మొత్తం మనకి ఫ్రోజన్వే. మనము మామూలుగా ఇట్లా వింగ్స్ ఇవన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా, అవన్నీ ఈ సెక్షన్లో అయితే మనకున్నాయి. నగ్గెట్స్ కానీ అన్నీ, ప్రతిదీ, ఎవ్రీథింగ్. ఫేమస్ అలా చూపిస్తుంటారు కదా. విటమిన్ సి ఒకటిను సోడా ఏదన్నా మిక్స్ చేసేసి తాగేస్తుంటారు. అలా ఇది ఐస్ క్యూబ్స్ కూడా మనకి. ఐస్ క్యూబ్స్ వచ్చేసి 2 రింగెట్ దాకా పడుతుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, విటమిన్ ఆరెంజ్ అని చెప్పేసి, లెమన్ అని చెప్పేసి, యాపిల్ అని చెప్పేసి, వీటిల్లో ఈ బాటిల్స్లోవి ఆ ఐస్ క్యూబ్స్లో పోసేసుకొని ఏదైనా సోడా యాడ్ చేసుకుంటే అయిపోతుంది. అదొక డ్రింక్. ఇంకా లేదు అనుకుంటే ఆ ఐస్ క్యూబ్స్లోనే మనకి మిల్క్ ఒకటి యాడ్ చేసుకొని, బనానా ఇది ఏదైనా మిక్స్ యాడ్ చేసేసుకుంటే బనానా చాక్లెట్ అట్లా అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ యోగర్ట్స్. మనకి ఇక్కడ ఇంతమంది అంటే ఇండియన్సే కదా, తమిళియన్స్ అంటే వాళ్ళంతమంది ఉన్నా కానీ మనకి ఒక కర్డ్ అంటే దహి అనేది మనకి ఇక్కడ దొరకదు డైరెక్ట్. ఈ యోగట్ ఎందుకో అంటే డైరెక్ట్ అది తినేది అది వేరు, మనం ఏదైనా రైస్లో మిక్స్ చేసుకొని అట్లా మన ఇండియన్ స్టైల్ ఇదైతే మనకు ఉండదు యోగట్. ఇక్కడ బ్రెడ్స్, బన్స్ అయితే ఎంత టేస్టీగా ఉన్నాయో అసలుకి ఇంక ఈ తిని బతికేయచ్చు అన్నట్లు ఉంది నాకైతే. ఇవన్నీ వ్రాప్స్ ఇవన్నీ. ఇక్కడైతే రకరకాల జామ్స్ అయితే ఉన్నాయి మనకి అవైలబుల్గా. ఇక్కడ అంతా అయితే రైస్ ఐటమ్ సెక్షన్ అన్నమాట.
మాకు తెలియకైతే మేము ఫస్ట్ బాస్మతి రైస్ ట్రై చేసాము. మా తమ్ముడిని పంపిస్తేనేమో మాకు బాస్మతి క్రీమ్ రైస్ తీసుకొచ్చాడు. అది ఎన్ని టైమ్స్ కుక్ చేసినా క్రీమీగానే ఉంటుంది. ఇంక ఇదంతా కాదని చెప్పి మా అక్క మా తమ్ముడు వస్తే పని అవ్వట్లేదని చెప్పేసి నేనే వచ్చాను. నేను వచ్చి అయితే ఇది రిసర్చ్ చేశాను. ఓకే, ఇది మన రైస్, మనం తినే రైస్ అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఇంద్రా వ్యాలీ పొన్ని రైస్ అన్నారు, అంటే ఇది తమిళనాడు, ఇది వాళ్ళదే కదా. ఇంకా ఓకే, అదైతే మనకి సెట్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను ఆ రైస్ అయితే నేను ప్రిఫర్ చేసి తీసుకెళ్ళాను. ఓకే, మన సోనా మసూరి అది. నెక్స్ట్ మా అక్క అయితే ఆ ముందు మా తమ్ముడు తర్వాత క్రీమీ రైస్ తర్వాత బాస్మతి రైస్ అయితే తీసుకొచ్చింది. ఆ బాస్మతి రైస్ కూడా అసలుకి ఏం బాగాలేదు, చాలా హార్డ్గా ఉంది. మన ఇండియాలో రైస్ అయితే మనకి చాలా స్మూత్గా ఇది ఉంటుంది కదా, ఇక్కడ అసలు చాలా హార్డ్ అనమాట. ఇక్కడ చూసారా రైస్ ఎంత లావుగా ఉన్నాయో. చైనీస్ వీళ్ళంతా ఇవే తీసుకొని తింటున్నారు. మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం జావా లాగా చేసుకొని తాగుతూ ఉంటాం కదా, అలా వాళ్ళు చైనీస్ అనే వాళ్ళు ఏంటంటే ఆ లావు బియ్యంతో జావ చేసుకొని చిన్న పిల్లల దగ్గర నుంచి ఫీడ్ చేస్తూ ఉంటారనమాట. మరి అవే వాళ్ళకి స్ట్రెంగ్త్ ఏమో నాకు తెలియదు, కానీ నేను ఇది ఎయిర్పోర్ట్లో చూస్తున్నాను అనమాట. చాలా చిన్న బేబీకి మనం సెరిలాక్ ఇవైతే పెడుతూ ఉంటాం కదా, వాళ్ళ మదర్ అనమాట గంజే తాపిస్తుంది. వాళ్ళ మదరు అసలుకి చాలా చిన్న కిడ్లా ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ కూడా చాలా, అంటే ఆ బేబీకి మదర్ లాగా ఉన్నారనమాట. అంత యంగ్గా ఉన్నారు. ఓకే, గంజి తాగితే అంత యంగ్గా ఉంటారా అని అప్పుడు అనిపించింది నాకైతే. మనకి ఫీల్డ్ గార్లిక్ కూడా ఇక్కడ బాగా నీట్గా ఫ్రెష్గా దొరుకుతుంది. క్యారెట్ అయితే ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందంటే అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంది క్యారెట్ అయితే. మనకి చిల్లీస్లోనే ఇదంతా ఒక కౌంటరే, మొత్తం మీద చిల్లీస్కున్నాయి. క్యాప్సికమ్ 3 కలర్స్ ఉన్నాయి. మనకి బెండకాయలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా లెమన్ ఉంది, ఇదొక టైపు. ఇదేమో మన మొసంబీ లాగా ఉంది, కానీ ఇది కూడా లెమనే. ఇదంతా పైనాపిల్. ఇది మనకి ఫ్రూట్ సెక్షన్. మ్యాంగో గ్రీన్ అంట ఇది. మన ఇండియా స్మెల్ అయితే ఉండదు ఈ మ్యాంగోస్కి. స్మెల్లే కాదు, టేస్ట్ కూడా అంటే అంత స్వీట్ అయితే ఉండదన్నమాట. నాకు ఇప్పుడే ఇది కనిపించింది, ఇండియా గేట్ పాపడ్ అయితే. గ్రీన్ యాపిల్స్, ఇది కూడా లెమనే. మనకి ఇంత క్వాలిటీ అయితే మన ఇండియాలో అయితే ఉండదు. బనానా కానీ ఏదైనా ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ. మనకి ఇక్కడనే కట్ చేసి పెట్టేస్తూ ఉంటారు. ఫ్రూట్స్ అయితే ఇదేమో కోంబో, పైనాపిల్ కమ్ మస్క్ మెలాన్. ఇవి 2 టైప్స్ ఆఫ్ గ్రేప్స్. మార్నింగ్ టైం అయితే మనకి వాటర్ మెలాన్ కూడా మంచిగా పీసెస్ కట్ చేసి, అంటే పెద్ద ఫ్రూట్ ఇప్పుడు మనం తీసుకోలేం కదా, అలా మనకి ఇలా కూడా దొరుకుతుంది. ఇదిగోండి, ప్యాకెట్ వైజ్ కూడా వాళ్ళే చేసేసి పెట్టేస్తారు. నేనైతే ఇది ఒక ట్రై చేస్తానని తీసుకున్నాను. ప్రతి ఒక్కటి ట్రై చేయాలి కదా. స్ట్రాబెర్రీస్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు.
ఇలా మన ఇండియాలో దొరుకుతాయా ఫ్రెండ్స్ అసలు? యాపిల్స్ కూడా చిన్న చిన్న ఏదో బాల్స్ అమ్మినట్టు దానిలో పెట్టేసి ఉన్నారు. ఇక్కడేమో పైన అన్ని ప్లమ్స్ ఉన్నాయి. ఆల్ బక్రా అవకాడో. బంబు అయితే బాగా బ్లూబెర్రీస్ అయితే తింటాడనమాట. నాకు బ్లూబెర్రీస్ అంటేనే ఇష్టం. ఇక్కడేమో మనకి డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఈ కౌంటర్ మొత్తం. తర్వాత వచ్చేసి దానిమ్మ ఉంది. ఇక్కడ డూరియన్ ఉంది. పర్ కేజీ వచ్చేసి 15 రింగెట్స్ పడుతుంది డూరియన్. భయంకరమైన కంపు కొడుతుంది ఫ్రెండ్స్. అది నాకు ఆ వాసన భరించలేను. ఇవేమో మనకి జామకాయలు, మనకి 6 RM పడుతుంది. ఈ లిచ్చీస్ ఇక్కడ అంతా మష్రూమ్స్, తోఫు ఇవన్నీ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. బనానా కానీ ప్రతిదీ ఇక్కడ ఎవ్రీథింగ్ అయితే ఫ్రెష్గా మనకు దొరుకుతుంది. కాకపోతే మ్యాంగోస్ ఏంటంటే ఇండియన్ మ్యాంగో ఇంకెక్కడ దొరకచ్చేమో కానీ ఇక్కడ మార్కెట్లో అయితే మటుకి ఇవే గోల్డెన్ లిల్లీ అంట. ఇది మ్యాంగో గోల్డ్ లిల్లీ అంట. ఇదైతే పనసకాయ. ఇటు రాగానే ఒక డిఫరెంట్ స్మెల్ అయితే వస్తుంది. ఈ కౌంటర్ మొత్తం ఏంటంటే ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్న ఫ్రూట్స్ మొత్తం, అంటే పండిపోయిన ఫ్రూట్స్ మొత్తం మనకి ఇక్కడ సేల్ పెట్టేస్తారు. 10 RMకి ఈ బౌల్ ఇచ్చేస్తారనమాట. అట్లా ఇక్కడ కూడా సేమ్ అనమాట. రెడీ టు ఎక్స్పైర్ అయ్యే ప్రోడక్ట్ మొత్తం ఇక్కడ వాళ్ళు 2 రింగెట్కి పెట్టేస్తారనమాట. మనకి మామూలుగానే ఉంటాయి, మరి ఎక్స్పైర్ అయ్యాయి అనగానే ఏదో కుళ్ళిపోయినాయి అలా ఏం కాదు, ఫ్రెష్గానే ఉంటాయి. కొంచెం చిన్న చిన్న ప్రాబ్లం ఉంటుంది వాటికి. మనం ఎక్కువ ఎఫోర్డ్ చేయలేనప్పుడు అవే బెస్ట్ మనకి. ఇవి వచ్చేసేసి అంత డ్రై ఫిష్, డ్రై ఐటము. ఇదేమో రొయ్య పొట్టు. నాకు తెలిసిందైతే అదొకటే రొయ్య పొట్టు. ఇవన్నీ కూడా అవే. ఇవన్నీ కూడా ఏదో నాన్ వెజ్ స్నాక్స్. ఇది కూడా ఏదో చైనీస్ ఫుడ్ అని చెప్పి అయితే వాళ్ళు చెప్పున్నారు. ఇవి కూడా రెడీ టు ఎక్స్పైర్ అయ్యే మొత్తం ఇక్కడ పెట్టేస్తున్నారనమాట ఈ కౌంటర్లో. 3 ప్యాకెట్స్ వచ్చి 5 రింగెట్స్ అంట. నేను ఇందాకటి నుంచి కొత్తిమీర అయితే ఎతుకుతున్నాను, నాకు కొత్తిమీర అయితే కనిపించలేదు. కరివేపాకు అయితే కనిపించింది. ఇది మొత్తం అయితే మనకి ఫ్రెష్ మీట్ అన్నమాట ఇక్కడ వరకు. ఇది బఫాలో రిబ్, బీఫ్ మొత్తం ఇదంతా. ఇదేంటి, ఇది బీఫ్ ఫీట్ అన్నమాట. కొంచెం క్రూయల్గా ఉంది ఈ సెక్షన్ అంతా అయితే. భయంకరంగా ఉంది. బీఫ్ కుక్కుడ్ ట్రైప్ అంటే ఏంటో. బీఫ్ మ్యారోబోన్. ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ అంతా ఫ్రోజన్ ఐటమ్ వస్తుంది. చికెన్ ఏదో ఒకటి బైట్స్ కానీ, సాసేజెస్, ఇవన్నీ చికెన్ పాప్కార్న్, ఏదన్నా స్నాక్ ఐటమ్ అన్నమాట ఇదంతా బీఫ్, డక్, చికెన్ అన్నీ. ఈ కౌంటర్ మొత్తం బీఫ్ అన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిష్ కూడా మనకి ట్యూనా అనుకుంటుంది. ఇవి ఏదో డ్రై ఫిష్ అని చెప్పి అన్నారు, స్టిక్స్ లాగా కట్ చేసి ఉన్నారు. ఇవి ఫిలెట్స్, ఫిష్ ఫిలెట్స్.
ప్రాన్స్ బాగున్నాయి ఇక్కడ. మనకి ఇవైతే ఈ ప్రాన్స్ 41 రింగెట్ పడుతుంది ఎంచిపోయి. ఇదేమో 32.80 ఉంది ఇది ప్రాన్స్ అయితే. ఇవేమో స్క్విడ్స్, ఇవి కూడా 34.80 పడుతుంది. ఇదేమో 40.90 పడుతుంది ఈ ప్రాన్స్. ఈ పింక్ చేపలు బాగున్నాయి అట్రాక్టివ్గా. అన్ని కళ్ళు రెడ్గా ఉన్నాయి ఏందో. దీనికి అన్నే పోయింది. బాగానే ఉందా? భయ్యా హెడ్ రిమూవ్. టేల్ బ్యాక్ సైడ్. ఇంకా ఇండియాలో కిట్ క్యాట్ ఐస్ క్రీమ్ అయితే రాలేదు. దానిలోనే 2 ఫ్లేవర్స్. ఇంకా ఓరియో ఇవన్నీ అయితే మనకు ఉన్నాయి కదా ఇండియాలో అవైలబిలిటీ. లైమ్ అండ్ వెనీలా ఫ్లేవర్ బాగుంటుందా ఫ్రెండ్స్? మొత్తం మా బిల్ అయితే 206 RM అయ్యింది. ఇవన్నీ మేము షాపింగ్ చేసాము. వెళ్దామా?